హాయ్ వన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్ర రెడ్డి అండి. ఒకసారి మన వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ ఈరోజు మనకు కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి మంత్రివర్గ సమావేశం అయితే జరిగిందండి. మరి ఈ మంత్రివర్గ సమావేశంలో మరి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ సంబంధించి మరి ఆమోదం అయితే తెలపడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రామానాయుడు గారు ఏమని ప్రస్తావించారు సార్ అంటే, మరి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి మరి ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. మరి ఒక 2-3 రోజుల్లో మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది జరుగుతుంది అనేసి చెప్పారు. ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అమలు ఒక అయిన 2-3 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేస్తాము అని చెప్పారు. మరి విడుదల చేసిన అంటే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన 45 రోజుల సమయంలోనే డిఎస్సి పరీక్ష నిర్వహిస్తాము అంటూ మనకు క్లియర్ గా మంత్రి రామానాయుడు గారు అయితే చెప్పడం అనేది జరిగింది. సార్, ఇది నిజంగానే సాధ్యమయ్యే పనేనా అని పరిశీలించుకుంటే మరి దీని గురించి మాట్లాడే ముందు కృషి పబ్లికేషన్స్ ద్వారా పిఐఈ తెలుగు కంటెంట్ గ్రామర్, తెలుగు మెథడాలజీ, తెలుగు బిడ్ బ్యాంక్, సైకాలజీ బిడ్ బ్యాంక్, అదేవిధంగానే ఎస్జిటి వాళ్ళకి ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంకుల్ని అందించమని జరుగుతుందండి. సో ఈ పుస్తకాలు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి. 6300878497 9182881240 అండి. మరి పిఐ బిడ్ బ్యాంక్ అనేది మీకు అద్భుతంగా రూపొందించడం జరిగింది. మరి ఈ పిఐ బిడ్ బ్యాంక్ 2700 ప్రశ్నలు ఉన్నాయి. దాదాపు 400 నుంచి 500 ప్రీవియస్ బిట్స్ పెట్టేసి మొత్తం అన్ని కూడా ప్రాక్టీస్ బిట్స్ పెట్టి మీకు క్లియర్ గా రూపొందించడం జరిగిందండి. మరి ఏ పుస్తకం కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి. సార్, ఇక్కడ మరి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి ఈ ఇవాళ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం అయితే తెలపడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రామానాయుడు గారు ఏమని చెప్పారు సార్ అంటే, 45 రోజుల్లో ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల సమయంలోనే మరి ఎగ్జామ్ నిర్వహిస్తాము. మరి స్కూల్స్ తెరిచే నాటికి ఖచ్చితంగా ఉపాధ్యాయ భర్తీ చేపడతామంటూ చెప్పడం అనేది జరిగింది. సార్, ఇది నిజంగానే వాస్తవమేనా అని పరిశీలించుకుంటే ఎగ్జాక్ట్ గా అంటే ఒక చిన్న లాజిక్ మీరే మాట్లాడుకుందాం. మరి ఈ రోజు ఏప్రిల్ 15 అండి. ఒకవేళ వీళ్ళన్న విధంగానే 2-3 రోజుల్లో దీనికి ఆర్డినెన్స్ కి అమలుకి ఆ 2-3 రోజుల తర్వాత అంటే ఈ ఏప్రిల్ 20వ తేదీ డిఎస్సి నోటిఫికేషన్ వదిలాడు అనుకుందాం. మరి ఏప్రిల్ 20వ తేదీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మరి ఎంత తక్కువ సమయం అన్నా కూడా 45 రోజుల సమయం అన్నాడు కాబట్టి మరి ఏప్రిల్ 20 నుంచి 45 రోజుల సమయం వేసుకుంటే మనకు మే అంతా ఒక 30 రోజులు. మరి ఏప్రిల్ 20 తేదీ నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళ ప్రకారం, నా ప్రకారం కాదు, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా మరి అదొక 30, ఇదొక 20, ఇదొక 10, 40, అదొక 5 అంటే జూన్ 5వ తేదీ ఒకవేళ అన్ని అనుకూలించి ఒకే ఎగ్జామ్ పెట్టేసి అది కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడితే మరి జూన్ 5వ తేదీ మనకు పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుందండి. అంటే జూన్ 5 లేదా 2-3 రోజులు ఎక్స్ట్రా టైం ఇచ్చినా కూడా ఈ జూన్ మొదటి వారంలో ఎగ్జామ్ నిర్వహించేకి అవకాశం ఉంటుంది. మరి జూన్ మొదటి వారంలో ఎగ్జామ్ నిర్వహిస్తే మరి ఫలితాలు అనేవి జస్ట్ ఎన్ని రోజులు వదలమ్మా అంటే ఒక వారం రోజుల్లోనే, అంటే జూన్ 12వ తేదీలోకే మరి రిజల్ట్ అనేవి వదలాలి. మరి రిజల్ట్ వదిలిన తర్వాత ఒక రోజులోనే అందరికీ ఈ రోజు రిజల్ట్ వదిలేసాం, ఈ రోజు మీరందరూ వచ్చేసి టీచర్ జాబ్ లో జాయిన్ అయిపోండి అని చెప్పి ఆ రోజుకి చెప్పరు కదా అండి. మరి జూన్ 12-14 తేదీలో మనకు పాఠశాలలు ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. ఈ సమయానికి ఉపాధ్యాయ భర్తీ చేపట్టడం సాధ్యం అవుతుందా? సో ఈ విధంగా మనకి సాధ్యం అవడం అనేది జరగదండి. అందులోనూ మనం పరిశీలించుకుంటే ఈ రోజు దీనికి ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన ఒక జీవో తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఒక జీవో రూపంలో తీసుకొచ్చి అమలు చేయాల్సి ఉంటుంది. దానికి సర్టెన్ టైం అనేది అంటే తీసుకున్న ఒక 4 రోజులు ఎక్స్ట్రా తీసుకున్నా కూడా సో కొద్ది టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంతలోపు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం పైన ఎటువంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా ఉంటేనే అది 100% ఇక్కడ క్లియర్ అవడం జరుగుతుంది. ఎటువంటి ఏవైనా న్యాయపరమైన అంశాలు ఎదురవుతే మాత్రం కొద్దిగా లేట్ అవ్వడం కూడా జరుగుతుందండి. ఇవన్నీ కూడా దీని ముందు ఉన్నటువంటి ఇక్కడ సమస్యలు. మరి ఈ రోజు నుంచి కౌంటింగ్ చేసుకుంటే 45 రోజుల్లో ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడం సాధ్యం అవుతుందా సార్ అంటే సాధ్యం అవడం అనేది జరగదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన 45 రోజుల సమయము మరి ఆ రిజల్ట్ కే ఈ పాఠశాల తెరవడం అనేది జరుగుతుంది. మరి ఎప్పుడు ఇంకా ఉపాధ్యాయ భర్తీ చేపడతారు, ఎప్పటికీ వీళ్ళకి మనకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఒక చిన్న లాజిక్ మీరు పరిశీలించుకున్నా కూడా ఈ టైంలో ఈ సర్టెన్ టైంలో కంప్లీట్ అవ్వడం అనేది జరగదండి. దానికి సంబంధించామా స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళకి 2260 పోస్టులని
మరి ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరిగింది. ఇందులో 1136 ఎస్జిటి పోస్టులు, తర్వాత 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే మంజూరు చేయడం అనేది జరిగిందండి. అంటే స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్ ఎవరైతే చేశారో మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఈ పోస్టులకి అర్హులుగా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సార్ ఈ 40 రోజుల్లోనే ఖచ్చితంగా 100% జరుగుతుందా అంటే మరి ఇంతకు ముందు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడే 2 రోజుల్లో డిఎస్ అన్నప్పుడే మరి ఇన్ని రోజులు అయింది. మరి ఇక్కడ మంత్రి గారు చెప్పినంత మాత్రాన జరుగుతుందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటి. ఎందుకంటే మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి స్వయాన సీఎం కొడుకైనటువంటి ఆయన చెప్పినా కూడా మనకి అంతో ఇంత జాప్యం అవుతూనే ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ అంతో ఇంత కొద్దిగా జాప్యం అవుతూనే ఉంది. మరి ఇక్కడ మంత్రి గారు చెప్పారు, ఒకవేళ మంత్రి గారు చెప్పిందే నిజమయ్యి ఇదే వాస్తవం అయితే అందరికీ కూడా సంతోషమే అండి. కానీ ఆ విధంగా జరిగే ఇక్కడ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ ఎవరిని కూడా నిరుత్సాహపరచడం ఇక్కడ ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే ఒక వాస్తవం మాట్లాడుకున్నా కూడా అంటే ఈ 45 రోజుల సమయంలోని పూర్తి అవ్వడం అనేది జరగదండి. ఒక సర్టెన్ టైం అంటే ఎగ్జామ్ నిర్వహించి 40 రోజుల్లో ఆ తర్వాత ఒక జూలై మొదటి వారంలోనో జూలై 2వ వారంలో వాళ్ళు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఈ జూలై 2వ వారంలో 3వ వారంలో ఈ భర్తీ చేపట్టడం అనేది జరుగుతుందండి. ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్.